వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక టౌన్ డీఎస్పీ వైశ్రుతి కలిసి పైడి భీమవరం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్రమంలో జిల్లా ఎస్పీ వాహనాల రాకపోకలను పరిశీలించి తనిఖీ చేసే రికార్డును చెక్ చేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ తనిఖీ కేంద్రాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి నగదు, మద్యం, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను వీడియో కెమెరా పర్యవేక్షణలో రికార్డు చేయాలని ఎస్పీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది అంటున్న మాజీ ఎమ్మెల్యే భొగ్గు రమణమూర్తి. రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ మాఫియాపై సీబీఐ సమగ్రంగా విచారణ చేపట్టాలని నర్సనపేట మాజీ ఎమ్మెల్యే భొగ్గు రమణమూర్తి డిమాండ్ చేశారు. సారవకోట మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ డ్రగ్ మాఫియాకు సంబంధించి వైఎస్సార్ పార్టీ నాయకులతో ముడిపడి ఉన్నట్లుగా తేటతెల్లమవుతుందని అన్నారు. డ్రగ్స్ అమ్మకాలకు మన రాష్ట్రం మూలం కావడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పుడు ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారింది. విచ్చలవిడిగా డ్రగ్స్ విదేశాల నుంచి కలిపి దిగుమతి చేసుకొని డ్రగ్స్ వాడుకొని ప్రజల ప్రాణాలతో, ముఖ్యంగా యువకుల తాలూకు ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ఈవేళ మొన్న బ్రెజిల్ నుంచి ఏదైతే మారక ద్రవ్యాలు వచ్చినాయో దాంట్లో పూర్ణచంద్రరావు అనే అతను వైసీపీ తాలూగా నాయకుడు ఈ రాష్ట్రాన్ని పూర్తి సర్వనాశనం చేసి మొత్తులో యువతని నింపి మాఫియా అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీ ఉండాలి, ప్రజల సంక్షేమాన్ని చూడాలి, అభివృద్ధిని చూడాలి. కానీ ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. ప్రాణాలకు రక్షణ లేదు. మద్య నిషేధం అన్నాడు, విపరీతమైన రేట్లు పెట్టి కల్తీ మద్యాన్ని ఇవాళ ప్రజలతో తాగిస్తున్నాడు. ఇవాళ మద్యమే కాకుండా మద్యంలో మత్తును కల్పించడానికి ఇవాళ ఇటువంటి మారక ద్రవ్యాలు తెచ్చి ఈ మారక ద్రవ్యాలుతో ఇవాళ జనాల్ని మత్తులోకి మార్చి ఉన్మాదులుగా మార్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఎక్కడ గంజాయి, ఎక్కడ మత్తు పదార్థాలు ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే దొరుకుతున్నాయి. ఇవాళ పోర్ట్లో సిబిఐ వాళ్ళు వెంటనే రైడ్ చేసి పట్టుకుంటే లోకల్ పోలీసు హడావుడి ఎక్కువైంది. అంటే అది ఆ కేసును పక్కదోవ పట్టించడానికి లోకల్ పోలీసు హడావుడి ప్రారంభించింది. సినిమాల్లో చూస్తాం విలన్స్, ఆ పాత్రలో అతనికి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆ పెప్పి గేమ్ చూడడం కానీ, లేకపోతే అతను పర్దాలు వేసుకొని ప్రజల మధ్యకి వెళ్ళడం కానీ, అంటే అతని సెక్యూరిటీ లేదు, అతని మీద అతనికే నమ్మకం లేదు. పరిపాలన అంటే చేతకానితనం, పూర్తిగా ప్రభుత్వ ఆస్తులు ఇలా తాకట్టు పెట్టిస్తున్నాడు, ప్రజల ఆస్తులు కలిపి తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరికి ప్రభుత్వాన్ని దివాలా తీసి ఇతని వరకు మట్టుగా ఇతని అనుయాయులు ఇతను కోట్లాది రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించడానికి ఒక పిచ్చిలో ఇవాళ ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ టీం పనిచేస్తుంది. పూర్ణచంద్రరావు అండ్ వాళ్ళ అన్నయ్య కలిపి అక్కడ వైసీపీ లీడరు ఆ మండలంలో, మరి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. గతంలో దొరికిన డ్రగ్స్ కి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. దీని మీద సిబిఐ క్షుణ్ణంగా కాబట్టి ఎటువంటి ఒత్తిడిలు లేకుండా సిబిఐ
ఎంక్వైరీ చేసి దీనికి కారకులైన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, లోకల్ పోలీసులను తొత్తులుగా మార్చుకుని విచ్చలవిడిగా డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. దాసన్నను గెలిపించుకోవడానికి మేం సిద్దం అంటున్న పోలాకి పచోరి కాలనీ మహిళలు. రానున్న ఎన్నికల్లో దాసన్నను గెలిపించుకోవడానికి పచోరి కాలనీ మహిళలందరూ సిద్దంగా ఉన్నామని, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ని కలిసి తమ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు పచోరి కాలనీలో జరిగాయని, ఇళ్ల పట్టాలు పొందామని, జగనన్న పాలనలో మాకు మేలు జరిగిందని, మాకు మంచి చేసిన జగన్ను, దాసన్నను మళ్లీ గెలిపించుకుంటామని పచోరి కాలనీ వాసులు స్పష్టం చేశారు. దాసన్న మెజారిటీయే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచోరి కాలనీలోని పలువురు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వైసీపీలో చేరారు. వారిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులమై ఈ పార్టీలో చేరుతున్నట్లు వీరు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు దండి జయప్రకాష్, దంత సుధా, కరపాటి ఈశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గు రమణమూర్తి. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సారవకోట మండలం అంగూరు అడ్డపనస గ్రామంలో గడప గడపకు సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన శ్రీ సీతారామస్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీధుల్లో పర్యటిస్తూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. అవేళ ఆస్తులు ఆఫీసర్స్ అన్నంటి రామారావు, అలాగే మరి చదువుల్లో అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలు కానీ 3వ వంతు ఆడవాళ్ళకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ సంఘాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మహిళా అర్జునుడికి పాటుపడేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. అలాగే రైతాంగం గురించి కలిపి కష్టపడేది తెలుగుదేశం పార్టీ. యువకులకు ఉద్యోగాలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు టైంలో పరిశ్రమలు వచ్చాయి, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి, సర్వీస్ సెక్టర్ వచ్చింది కాబట్టి మన పిల్లలకి ఆ రోజుల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ అంతా నాశనం అయిపోయింది. మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పూర్వ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తూ మీ మహిళలకు సంబంధించి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున చదువుకున్న పిల్లలకి ఇలాగా ఒకరికి ఇచ్చి ఒకరికి గొర్రెలు కాయించుకోవడానికి వెళ్ళబడి కాదు. ఆ ఒకరికైనా సక్రంగా ఇవ్వలేదు. మొదటి సంవత్సరం 15,000 ఇస్తే తర్వాత 13,000 చేసినాడు, 14,000 చేశాడు, 13 చేసినాడు. ఇవాళ పూర్తిగా గురికిస్తాడు, ఇవాళ ఇవ్వలేదు. అలా కాకుండా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఎంతమంది పెట్టుకుంటే అంత చదువుకిస్తారు. అలాగే మహిళలకు సంబంధించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద 18 సంవత్సరాలు దాటి మహిళలకి అందరికీ 10,000 వేస్తారు. ఈవేళ కన్నా ఒక చెప్పమన్నారు, వాడిలాగా 45 సంవత్సరాలు దాటితే వేస్తామని కాదు. 18 సంవత్సరాలు దాటిన మహిళలు మళ్ళా పెన్షన్ అర్హత వచ్చిన వరకు వాళ్ళందరికీ 1,500 నిత్యావసర ధరలు పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది కాబట్టి ఇవాళ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కుటుంబం వాళ్ళు గౌరవప్రదంగా ఆడవాళ్ళు నడిపించడానికి. కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో తల్లి కూతురు ఉండొచ్చు, అత్త కోడలు ఉండొచ్చు, ఇంకా కోళ్ళకి ఆడబొట్టుకెళ్ళి ఉండొచ్చు, ఉండొచ్చు, ఉండొచ్చు. మంచి 15,000 చొప్పున 1,500 రూపాయలు చొప్పున నెల వేసి సంవత్సరానికి 15,000 ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామని మీకు తెలియజేయమన్నాడు. మీకు జ్ఞాపకం ఉన్నట్టుంది, గ్యాస్ కనెక్షన్లు ఏదో పెద్దోళ్ళు ఇక్కడ ఉండి
అటువంటి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దీపం పథకం ద్వారా ఇచ్చాడు. అటువంటి దీపం పథకం ద్వారా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ ఇవాళ వంట చేసుకోవడానికి విపరీతంగా రేట్లు పెరిగిపోయి గ్యాస్ రేట్లు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మరీ ట్యాక్సెస్ చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ రేట్లు పెరిగిపోయిన వల్ల మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ద్వారా గ్యాస్ ఉచితంగా 3 దెమ్మలు ఇస్తారు. అది కలిపి మీకు తెలియజేయమన్నాడు. ఉచిత బస్ ప్రయాణం ఎక్కడికి ఈ జిల్లాలో ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్నా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళా, కూతురు దగ్గరికి వెళ్ళా, లేకపోతే కన్నవారింటికి వెళ్ళా, ఈ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళడానికి మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. మనం తిరిగి చాలా మంది చిన్న చిన్న వర్తకాలు చేసుకుంటాం. మొన్నే మేము ఈ ఊరు సుందరాపురం మీదుగా ఇక్కడికి వెళ్ళాను. మన పార్సిల్ ఒక 3 ఆడవాళ్ళు గప్పలు దించి 1 గంటన్నర అవుతుంది. అలాగే అక్కడ బస్ షెల్టర్ ఒకటి ఉంటే ఆ బస్ షెల్టర్ దగ్గర వాళ్ళు ఆ చేపలు అమ్ముకోవడం అంటే ఏమమ్మా ఏంటి ఇక్కడ ఆగారని, బాబు 7 చేపలు తెచ్చినాం ఈ గ్రామాల్లో చల్లలేదు బాబు, బస్ ఛార్జీలు లేవు, ఎలాగే నడుచుకుని వెళ్దాం చూస్తాను అన్నాడు. అప్పుడు ఊరే బస్ ఛార్జీలు ఇచ్చారని సంతోషం చెప్పాను. అంటే ఆడవాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆవేళ వ్యాపారం లేకపోతే తిరిగి బస్ ఛార్జీ కట్టలేరు. ఏదో కూరగాయలు ఎండు చేపలు ఇంక పచ్చి చేపలు ఏదో ఒకటి పట్టుకుని వెళ్తుంటారు. అటువంటి వాళ్ళకి కలిపి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిపి మీకు కల్పించడం జరిగింది. మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లో ఎంతమంది రైతులు ఉన్నాయి వాళ్ళకి మరి వాళ్ళ అకౌంట్లో రైతాంగానికి కలిపి వ్యవసాయం లాభసాటి చేయడానికి గతంలో ఎలాగైతే వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవాళ్ళం, ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు, పాక్ మెషన్లు, నూరు మెషన్లు, మరి ఇండియాని లేవు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను. సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాను ఇద్దరు. సంపూర్ణ సహకారం కావాలి. తెలుగుదేశం పార్టీ సైకిల్ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇద్దరు సైకిల్ గుర్తుకోవాలి. రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. ఇద్దరికి సైకిల్ గుర్తుకొని ఓటేసి గెలిపించాను. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, పట్ట ఉమామహేశ్వరరావు, సర్పంచ్ ప్రతినిధి చీడి వెంకటరమణ తదితరులు ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.